ఎందుకు అరిగిపోతాయి? జనరల్‌గా క్లీనింగ్ చేయడం వల్ల పళ్ళు అరిగిపోతాయని చాలామందికి ఒక డౌట్ ఉంది. అది ఎంతవరకు నిజం? చాలామందికి మనం పళ్ళు క్లీనింగ్ చేయించుకుంటే పళ్ళు అరిగిపోతాయా అనేది ఒక డౌట్ ఉంది. సో, అది నిజమా కాదా? టీత్ క్లీనింగ్ అనేది ఎన్నాళ్ళకి ఒకసారి చేయించుకోవాలి? హాయ్, ఐయామ్ డాక్టర్ కిరణ్. Hi, this is Dr. Deepika. Welcome to the Teeth Talk Dental Podcast with us, your go-to dental duo. Whether you're looking for tips to brighten your smile, Or debunking dental myths, diving deep into all things oral related, we have got you covered. tune in for fun, facts, and fresh take on dentistry from two passionate professionals who know teeth and love them. Hi, today is our first podcast series. So, in this video, we are decoding the dental myth regarding the tooth cleaning part. So, here is our Dr. Deepika. She will explain you in detail. డాక్టర్ దీపిక, చాలామంది మనకి పళ్ళు ఎందుకు అరిగిపోతాయి, జనరల్గా క్లీనింగ్ చేయడం వల్ల పళ్ళు అరిగిపోతాయని చాలామందికి ఒక డౌట్ ఉంది. అది ఎంతవరకు నిజం? దానివల్ల ఏంటి మేము తెలుసుకోవాల్సింది? ఓకే, సో క్లీనింగ్ అనేది అండ్ ప్రొఫెషనల్ క్లీనింగ్ అనేది రోజు మీరు చేసుకునే బ్రషింగ్ లాంటిదే. కాకపోతే మీరు రోజు బ్రష్ చేసుకునేటప్పుడు అన్ని ఏరియాస్లోకి మీ బ్రష్ వెళ్ళదు. సో ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం అక్కడ గార పట్టడం అనేది జరుగుతుంది. అది తర్వాత మీరు గట్టిగా బ్రష్తో రుద్దినా ఆ గార పోదు. మీ పళ్ళు అరిగిపోతాయి కానీ ఆ గార నార్మల్ మీ టూత్ బ్రషింగ్తో పోదు. సో అందుకనే మేము 6 monthsకి ఒకసారి టీత్ క్లీనింగ్ అనేది అడ్వైస్ చేస్తాము. ఆ క్లీనింగ్ చేయించుకోవడం వల్ల మీకు పళ్ళ మధ్యలో పట్టిన గార అది పోతుంది తప్ప, లేదంటే మీరు జనరల్ మీ ఫుడ్ హ్యాబిట్స్ వల్ల మీకు టీత్కి పట్టిన స్టెయిన్స్ అనేవి పోతాయి తప్ప మీ పళ్ళు అనేవి అరిగిపోవు. అది ఒక అపోహ. ఇట్స్ ఎ మిత్. మేడం, డాక్టర్ దీపిక, చాలామందికి మనం పళ్ళు క్లీనింగ్ చేయించుకుంటే పళ్ళు అరిగిపోతాయా అనేది ఒక డౌట్ ఉంది. సో, అది నిజమా కాదా అనేది ఈరోజు మీరు క్లారిఫై చేయాలి. ఓకే, సో టీత్ క్లీనింగ్ వల్ల పళ్ళు అనేది అరిగిపోవు. అది ఒక అపోహ. ఇట్స్ అ మిత్. అది ఎందుకు అంటే టీత్ క్లీనింగ్ అనేది ఇట్స్ జనరల్గా మీరు రోజు టూత్ బ్రషింగ్ చేసుకుంటారు, అలాంటిదే టీత్ క్లీనింగ్ కూడా. బట్ ఈ టూత్ బ్రషింగ్ వల్ల మీ బ్రష్ అనేది అన్ని ఏరియాస్లోకి క్లీన్ అవ్వదు. సో ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైమ్ గార పట్టేస్తుంది ఆ ఏరియాస్లో. ఓన్లీ ఆ గార టాటార్ అనేది క్లీన్ చేస్తుంది తప్ప మీరు ఇలా టీత్ క్లీనింగ్ చేయడం వల్ల మీ పళ్ళు అనేవి అరిగిపోవు. ఇట్స్ అ మిత్. ఓకే, టీత్ క్లీనింగ్ అనేది ఎన్నాళ్ళకి ఒకసారి చేయించుకోవాలి? యూజువలీ అనేది మనం సజెస్ట్ చేసేది ఫర్ ఎవ్రీ 6 monthsకి ఒకసారి మీరు టీత్ క్లీనింగ్ చేయించుకుంటే మీ గమ్స్ అండ్ టీత్ హెల్దీగా ఉంటాయి. ఓకే, మై లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ ఫర్ యూస్. జనరల్గా టీత్ క్లీనింగ్ వల్ల పళ్ళు తెల్లబడతాయని కొందరు అంటారు, కొందరు కాదు అంటారు. ఏది నిజం? ఓకే, టీత్ తెల్లబడ్డం అనేది ఇప్పుడు జనరల్గా మీకు ఫుడ్ హ్యాబిట్స్ వల్ల ఏదైతే టీత్ పైన ఏదైతే స్టెయిన్ ఫామ్ అవుతుందో, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కాఫీ టీ తాగే అలవాటు ఉంటే కాఫీలో స్టెయిన్ ఉంటుంది. ఆ స్టెయిన్ ఏదైతే మీకు పళ్ళ పైన పడుతుందో అది క్లీన్ అయిపోయి మీ న్యాచురల్ టూత్ కలర్ అనేది బయటకు కనిపిస్తుంది తప్ప మీకు న్యాచురల్గా మీ టూత్కు ఉన్న కలర్ అనేది ఇంకా వైటన్ మాత్రం అవ్వదు. దానికి వేరే డెంటల్ ట్రీట్మెంట్ ప్రొసీజర్స్ ఉంటాయి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో, ఇలాంటి మరికొద్ది మంచి డెంటల్ ఇన్ఫర్మేషన్ కోసం మమ్మల్ని ఫాలో అవ్వండి. Smile for today. See you tomorrow.